So hello everyone, welcome back. We are going to discuss about the word stress. So word stress అనేది it is very important for your 4 marks అన్నమాట. ఓకే, ఐపీ బోర్డ్ ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్. మనము క్లాస్ 11th మనం సిలబుల్స్ నేర్చుకున్నాం కదా. సో మీకు ఇంకా ఐడియా లేకపోతే యూ గో అండ్ వాచ్ అనమాట. సిలబుల్స్ అని చెప్పి టైప్ చేయండి. సో మీకు వీడియోస్ వస్తే మీరు చూడండి. సో దాని మీద ప్రాపర్ గ్రిప్ చేసుకొని ఈ వీడియోకి రండి. అప్పుడే ఇట్ ఈస్ వెరీ క్లియర్ టు యూ. నేను షార్ట్కట్లో ఇప్పుడు చెప్తాను. జస్ట్ 1 minute మీకు సిలబుల్స్ గురించి చెప్తాను. లైక్ మీకు క్లియర్గా కావాలంటే మళ్ళీ వెళ్ళి చూడండి. జస్ట్ మీకు ఆల్రెడీ తెలుసు. జస్ట్ రివిజన్ కోసం కావాలంటే జస్ట్ ఇక్కడ నేను సిలబుల్ గురించి చెప్తా చూడండి. ఆల్రెడీ మీ బుక్లో కూడా మెన్షన్ చేసి ఉంది. సో చూడండి, సిలబుల్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ప్రొనౌన్స్ చేసేటప్పుడు ఏదైనా వర్డ్స్ని మీరు డివైడ్ చేయాలి. సపోజ్ టీచర్ ఉంది, టీచర్, ఓకేనా, టీచర్, ఇలా మీరు టీచర్ అలా అనమాట మీరు డివైడ్ చేస్తున్నారు ఏదైనా వర్డ్ని ప్రొనౌన్స్ చేసేటప్పుడు. పెన్ ఉంది, పెన్ అంటున్నాం అంటే ఒకటేలాగా పలుకుతున్నాం, అంటే ఒకటే సిలబుల్ వస్తుంది. దాన్ని 1 syllable అంటే మోనోసిలబిక్ అంటాం అనమాట. సపోజ్ మీరు పేపర్ అనుకోండి, పేపర్ ఎట్లా పలుకుతాం, పేపర్ 2 syllables వస్తున్నాయి అంటే అది డైసిలబిక్ వర్డ్స్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు బనానా ఉంది, బనానా, బనానా 3 syllables వస్తున్నాయి అంటే అది ట్రైసిలబిక్ అనమాట. ఓకేనా. నెసెసరీ, నెసెసరీ అంటే 4 syllables వస్తున్నాయి అంటే అది పాలీసిలబిక్ అనమాట. 3 కన్నా ఎక్కువ అంటే 4 కన్నా ఎక్కువ ఉండేదాన్ని అంటే ఎక్కువ సిలబుల్స్ ఉన్నాయి అనుకోండి, వాట్ వి సే యాస్ పాలీసిలబిక్ వర్డ్స్. ఓకే, మోనోసిలబిక్, డైసిలబిక్, ట్రైసిలబిక్, పాలీసిలబిక్. Okay, now we got about what is syllable and how to divide the syllables. After getting the syllables how to divide only, you watch this video. Okay, see, so there are certain rules anamata to learn about the word stress. Okay, so it is first denoted by like vertical bar. Word stress is denoted by vertical bar. So మీకు ఏదైనా ఒక వర్డ్ అనేది దాని మీద స్ట్రెస్ అనేది అనిపించింది అనుకో, యూ జస్ట్ రిప్రజెంట్ ఇట్ విత్ ద వర్టికల్ బార్. ఓకే, సి సర్టెన్ రూల్స్ ఆర్ దేర్ ఫర్ దిస్. లెట్స్ డిస్కస్ అబౌట్ దిస్ ఎవ్రీథింగ్. ఆఫ్టర్ డూయింగ్ ఎవ్రీథింగ్, discussing everything, we will solve the previous year questions also. Okay, so without any further ado, let's get started this video. See, disyllabic words ending with r word stress on first letter. What is disyllabic words? 2 syllables are there, that is called as disyllabic words. If these particular disyllabic words, it is ending with the letter r. See, r. Okay, so then take stress on the first letter. Then doctor, teacher, doctor, teacher. So take, it is ending with r, so take it to first letter. Now coming to the second one, stress may shift from one syllable to another as the function of the word changes. So the function of the word changes. What is the meaning of that? అంటే ఏంటంటే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వర్డ్ ఒక ఫంక్షన్, అది ఆ వర్డ్ సపోజ్ నౌన్ అయిందనుకోండి, అడ్వర్బ్ అయిందనుకోండి, అడ్జెక్టివ్ అయిందనుకోండి, మీరేం చేస్తారు, ఆ ఒక పర్టికులర్ వర్డ్ ఇది స్ట్రెస్ యూ విల్ టేక్ ఆన్ ద ఫస్ట్ లెటర్ అనమాట. సపోజ్ ఇఫ్ దట్ వర్డ్ ఈస్ అ వర్బ్, దెన్ వాట్ యూ డూ, యూ షుడ్ టేక్ ద స్ట్రెస్ ఆన్ ద లైక్ ఆఫ్టర్ డివైడింగ్. మీరు పలికేది కూడా వేరేలాగా పలుకుతారు అనమాట. యూ విల్ ప్రొనౌన్స్ ఇట్ లైక్ అదర్ వన్. సి, ఆబ్జెక్ట్, ఇక్కడ మనం ఏమంటే ఆబ్జెక్ట్ అంటాం అనమాట. ఫస్ట్ లెటర్ మీద పడిపోద్ది. ఇక్కడ ఆబ్జెక్ట్, ఇక్కడ గ్యాప్ వస్తుంది కదా, సో ఇట్లా పెడతాం అనమాట స్ట్రెస్ అనేది. సబ్జెక్ట్, ప్రొసీజర్, ప్రొడ్యూస్, ఇంక్రీజ్ ఇలా అనమాట. ఓకే, మీకు వర్బ్లో వచ్చేసరికి ఇక్కడ మిడిల్లో వచ్చేస్తుంది అనమాట. ఇందులో స్టార్టింగ్లో వస్తుంది నౌన్, అడ్జెక్టివ్, అడ్వర్బ్ అయినా కూడా సేమ్. ఓకేనా. నెక్స్ట్, స్ట్రెస్ మార్క్ ఆన్ ఫస్ట్ సిలబుల్. ఓకే, మీకు ఎలాంటి కండిషన్స్లో, ఎలాంటి టైంలో, ఎలాంటి వర్డ్స్లో మీకు స్ట్రెస్ అనేది ఫస్ట్ సిలబుల్ మీద వస్తుంది స్ట్రెస్ చూద్దామన్నమాట. నౌన్స్, అడ్జెక్టివ్స్ ఆల్రెడీ ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం కదా. నౌన్, అడ్జెక్టివ్, అడ్వర్బ్ ఉన్నా కూడా ఆబ్జెక్ట్, సబ్జెక్ట్, ప్రొసీజర్, ఓకేనా, ప్రొడ్యూస్, కండక్ట్, సస్పెక్ట్ ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తాము, నౌన్, అడ్జెక్ట్ ఉన్నప్పుడు మీరు ఫస్ట్ లెటర్ మీద వస్తుంది. ఆర్ లెటర్ అనేది ఆర్తో ఎండింగ్ అవుతున్నప్పుడు కూడా మీరు ఫస్ట్లో తీసుకుంటాం అనమాట. ఓకేనా. నెక్స్ట్, కాంపౌండ్ వర్డ్స్ స్ట్రెస్. కాంపౌండ్ వర్డ్స్కి ఏంది, స్ట్రెస్ ఫస్ట్ సిలబుల్ మీద తీసుకుంటాం. కాంపౌండ్ వర్డ్స్ అంటే ఏంది,
మాస్టర్ పీస్, ఫామ్ ఫ్రెష్, సీ పోర్ట్, ఇట్లా 2 వర్డ్స్ కలిపి ఒకేసారి ఉంది కాంపౌండ్. ఇది సింపుల్ వర్డ్, ఇది ఒక సింపుల్ వర్డ్. మాస్టర్ అనేది ఒక సింపుల్ వర్డ్, పీస్ అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సింపుల్ వర్డ్. వెన్ యూ combine both the simple words, then the resultant is the compound word. So if you get any compound word, then you should take stress on the first syllable. Okay, so masterpiece. So what is the syllable you should take in the front? Bus stop in the front, seaport in the front, farm fest here. Similarly, some other example: fig leaves, call center, teapot, hydropower. You should take stress on the first letter. Now coming to the rule number 4, stress mark on the second syllable. When you will see the stress mark on the second syllable means, see here, disyllabic or trisyllabic words with prefixes, you will see the second syllable stress mark. See, if you get a, an, b, d, con, in, x, re. ఓకేనా, చూడండి ఏ, యాన్, బి, డి, కాన్, ఇన్, ఎక్స్, రీ, ఇలా ఇవన్నీ కూడా ప్రిఫిక్సెస్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఆ ప్రిఫిక్స్ తర్వాత తీసుకోవాలన్నమాట. అమాంగ్ ఉంది అ మాంగ్, అడాప్ట్ ఉంది అ డాప్ట్, లామ్ ఉంది అ లామ్. ఓకేనా, అష్యూర్ ఉంది అ ష్యూర్. ఇప్పుడు యాంటిగ్ ఉంది యాన్ టిగ్, బిగ్యాన్ ఉంది బి గ్యాన్, బి లీవ్, బి సైడ్, బి కాజ్. సో ఆఫ్టర్ బి యూ విల్ టేక్ ద స్ట్రెస్. నెక్స్ట్ డిస్క్రైబ్, describe. ఓకేనా, డి, డిగ్రీ డి, డిసంబ్ డి, డిపార్చర్ డిపార్చర్. ఓకే, you'll take stress on this. Next, contain, continue. Okay, conception, increase, indebited, inhibit, extract, expense, examine, this is different. Next, regard, remain, relay, reluctance, like that. Next, coming to other one, the words ending with the suffix ation. Okay na, ation. Then stress to be taken last one before syllable, last నుంచి సెకండ్ సిలబుల్ మీద you will take the stress అన్నమాట. సపోజ్ మీరు ఇక్కడ చూడండి, ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ లాస్ట్ నుంచి కే ఉంది కదా లాస్ట్ నుంచి, బట్ ఫ్రంట్ అలా అనమాట. ఐటీఐఓఎన్ వస్తే ఏంది లాస్ట్ నుంచి సెకండ్ సిలబుల్ తీసుకోవాలన్నమాట. ఒకవేళ ఐటీవైతో ఎండ్ అయిందనుకో, అబిలిటీ, కెపాసిటీ, జెనరాసిటీ, ఎలక్ట్రిసిటీ, లాస్ట్ నుంచి థర్డ్ సిలబుల్ మీద యూ షుడ్ టేక్ స్ట్రెస్. సపోజ్ చూడండి, జెనరాసిటీ, జెనరాసిటీ, జెనరో, ఇక్కడ పైన నుంచి ఏం తీసుకోవాలి మీరు? స్ట్రెస్ తీసుకోవాలి, థర్డ్ వన్ కాబట్టి. సపోజ్ ఇక్కడ చూడండి, కొన్ని డెరివేషన్ సఫిక్సెస్ ఉంటాయి. అపియర్ నుంచి దానికి ఏఎన్సి పెడితే అపియరెన్స్ అవుతుంది, మ్యారీకి ఏజ్ పెడితే మ్యారేజ్ అవుతుంది, పర్ఫామ్కి ఈఆర్ పెడితే పర్ఫార్మర్ అవుతుంది, కలర్కి ఫుల్ పెడితే కలర్ఫుల్ అవుతుంది. మీరు కలర్కి ఎలా తీసుకుంటాం? ఫ్రంట్లో తీసుకున్నాం. కలర్ఫుల్కి కూడా మీ షుడ్ టేక్ ఆన్ ద ఫ్రంట్ అనమాట, ఇక్కడ ఏం మారదు. ఫీవర్కి ఎలా ఉందో ఫీవరిష్కి కూడా అలానే ఉంటుంది అనమాట. సో దీనికి ఇలా ఏవైతే మీకు ఎన్స్, ఏజ్ ఇవన్నీ వస్తాయో దీనికి అసలు స్ట్రెస్ అనేది ఉండదు అనమాట. సో మీరు నార్మల్గా మీరు సఫిక్సెస్ పెట్టినా కూడా ఫస్ట్ ఎలా అయితే ఉందో అలానే వస్తుంది, ఎందుకంటే దీనికి స్ట్రెస్ అనేది ఇట్ నాట్ వర్క్స్ అనమాట. ఓకేనా, కలెక్టర్. ఓకేనా, కలెక్టర్ ఈ ఓఆర్కి కూడా వర్క్ అవ్వదు. సో ఫస్ట్ కలెక్టర్కి ఎలా పెట్టామో అలానే పెడతాం అనమాట. ఓకే, లైవ్లీహుడ్, మేనర్లెస్, బ్రైటన్, స్కాలర్షిప్, ఇలా అనమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి మీరు, సెలబ్రేషన్, ఐటీఐఓఎన్, టీఐఓఎన్తో ఎండ్ అయింది కదా. ఓకేనా, ఏటీఐఓఎన్తో ఎండ్ అవుతుంది. మీరు లాస్ట్ నుంచి సెకండ్ వర్డ్ మీద స్ట్రెస్ పెట్టాలన్నమాట, సెకండ్ సిలబుల్ మీద స్ట్రెస్ పెట్టాలి. ఓకేనా, ఇక్కడ మీరు చూస్తే సెలిబ్రేషన్ లాస్ట్ నుంచి ఎక్కడ పెడతాము? లాస్ట్ నుంచి సెకండ్ వర్డ్ మీద పెడతాం అనమాట. ఓకేనా, ఇక్కడ పెడతాం, అర్థమైందా? ఇలా ఇక్కడ మీరు చూస్తే స్టడీ, మోనోసిలబిక్ ఫ్రంట్లో పెడతాము. ఫెయిల్యూర్, ఓకేనా, ప్రీఫర్, ఓకేనా, ఇక్కడ ఎక్కువ వస్తుంది కదా, అక్కడ స్ట్రెస్ పెడతాం అనమాట, ఇలా అనమాట. ఇప్పుడు చూడండి, ఇండియన్ మీరు పైన పెడతారు. ఇక్కడ ఎందుకు నేను ఇండియన్కి పైన పెట్టాను చెప్తాను చూడండి, ముందు చెప్తాను చూడండి.
నెక్స్ట్ రూల్ 8 డిస్కస్ చేసుకుందాం అనమాట. సో రూల్ 8 అయింది చూడండి, వర్డ్ అనేది ROYALW అంటే రాయల్ డబ్ల్యూ అనుకోండి. సో సిలబుల్ మనం స్టార్టింగ్లో పెడతాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ వీక్ ప్రిఫిక్సెస్ ఉంటాయన్నమాట. యాడ్, కామ్, కాన్, ఇర్, ఏఈ ఇలా ఉంటాయన్నమాట. సపోజ్ ఏడి అంటే ఏంది, అడ్వాన్స్ ఉందనుకోండి, సో అడ్వాన్స్ ఇక్కడ పెడతామండి, దాని తర్వాత పెడతామన్నమాట. ఓకేనా. సో ఇక్కడ మనకి 4 కేసెస్ ఉంటాయి అనమాట. సపోజ్ ఒక వర్డ్ అనేది లాంగ్ ఉందనుకోండి, లాంగ్ ఉందనుకోండి, ఫస్ట్ లాంగ్ మీద పెడతామన్నమాట. ఇప్పుడు టీచర్ ఉంది. ఓకేనా. టీచర్ ఉంది. టీచర్ ఉంటే ఏంది, టీచర్ రెండు కూడా లాంగ్గా ప్రొనౌన్స్ చేస్తున్నాం అనమాట. సో రెండిటికి లాంగ్గా ఉంటే ఫస్ట్ లాంగ్ మీద మీరు వర్డ్ స్ట్రెస్ పెడతాం. సపోజ్ ఫాదర్ ఉంది. ఫాదర్, ఫా అనేది లాంగ్, ఫాదర్ అనేది ఏంది షార్ట్. షార్ట్ ఉంటే మీరు లాంగ్ మీద వర్డ్ స్ట్రెస్ పెడతామన్నమాట. సపోజ్ లాంగ్ డిఫ్టాంగ్ ఉంది. డిఫ్టాంగ్ అంటే ఎదర్ షార్ట్ కాదు, లాంగ్ కాదు. అప్పుడు మీరు ఏం చేయాలి, డిఫ్టాంగ్ మీద పెట్టాలి. షార్ట్ లాంగ్ ఉంది, లాంగ్ మీద పెట్టాలి. ఫస్ట్ డిఫ్టాంగ్ యూ షుడ్ గివ్ ప్రిఫరెన్స్, నెక్స్ట్ లాంగ్, నెక్స్ట్ షార్ట్కి యూ షుడ్ గివ్ ద ప్రిఫరెన్స్. ఓకేనా. నెక్స్ట్ రూల్ 9 చూద్దాము. నెక్స్ట్ రూల్ 9 చూస్తే వర్డ్స్ ఎండ్ విత్ ఈఈ, ఈఈఆర్, ఈటీటీ, సెల్ఫ్. ఒకవేళ ఎక్కువ మీకు ఈజీగా అనిపిస్తుంది అనమాట. అప్పుడే మీరు ఏం చేయాలంటే కనుక దాన్ని ముందు వరకు పెట్టాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ అంటే ఏంది, మ్యాట్ని ఉందనుకోండి, మ్యాట్ని. ఓకేనా. దాని మీద ఎన్ వస్తుంది కదా, దాని మీద పెట్టాలి. మౌంటైనియర్ ఎన్ మీద పెట్టాలి. పయోనియర్ ఎన్ మీద పెట్టాలి. సిగరెట్ ఇట్లా పెట్టాలన్నమాట. ఓకేనా. సెల్ఫ్ ఉందనుకోండి, మై సెల్ఫ్, యువర్ సెల్ఫ్, సెల్ఫ్కి ముందు పెట్టాలి, అంతే. రూల్ 10 చూస్తే IAN, IAL, ION, IC, IOUS లాస్ట్ సెకండ్ సిలబుల్ మీద స్ట్రెస్ తీసుకోవాలన్నమాట. IAN ఇండియన్, ఇక్కడ చెప్పాలి చూడండి, ముందు డిస్కస్ చేసి ఎందుకు ఫ్రంట్ వచ్చిందంటే చూడండి, ఫ్రంట్ కాదు ఇది యాక్చువల్గా లాస్ట్ నుంచి సెకండ్ అనమాట. ఇండియన్. ఓకేనా. సో దీనిలో ఇది లాస్ట్ నుంచి ఇది ఫస్ట్, ఇది సెకండ్ది, అట్లా సెకండ్ దాని మీద సిలబుల్ రావాలన్నమాట. ఓకేనా. IAL అనుకోండి, ఫేషియల్ అనుకోండి, ఫేషియల్. ఓకేనా. ఇది 1, ఇది 2. సో సెకండ్ దాని మీద రావాలి, అలా పెట్టానమాట. ఓకేనా. ఒపీనియన్, ION ఉంది, లాస్ట్ సెకండ్ ఇన్ మీద పెట్టాలన్నమాట, అట్లా. ఓకేనా. నెక్స్ట్ IC ఉంది, లాజిక్. మీరు ఎక్కడ పెడతారు, ఇక్కడ పైన లాజిక్ అనుకోండి. వస్తే IC ఉంది కదా, సో ఇక్కడ పెట్టండి. ఫస్ట్ లాస్ట్ నుంచి సెకండ్ సిలబుల్ మీద యూ షుడ్ కీప్ ద స్ట్రెస్. నెక్స్ట్ ఓకేనా. సో ఇది ICTYG ఇవన్నీ కూడా ఆల్రెడీ చెప్పినాను చూడండి. ఇప్పుడు చూడండి, ITY లాజీ, గ్రాఫీ, లాజికల్. ఇప్పుడు జువాలజీ ఉందనుకోండి, లాస్ట్ నుంచి థర్డ్ లెటర్ మీద పెట్టాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ITY ఉందనుకోండి, యాంటిక్విటీ, లాస్ట్ నుంచి థర్డ్ వర్డ్ మీద పెట్టాలి. ఓకేనా. నెక్స్ట్ LITY ఉందనుకోండి, లాస్ట్ నుంచి థర్డ్ విత్ అంటే యాంటీ పెనల్టీమేట్లో పెట్టాలి. ఇప్పుడు సెకండ్ సిలబుల్ మీద పెట్టాలనుకోండి, ఇది పెనల్టీమేట్లో పెట్టాలన్నమాట, అలా అనమాట. సో ఇవన్నీ రూల్స్ అనమాట. ఈ పర్టికులర్ రూల్స్కి కనుక ఫాలో అయితే కనుక సో అన్నీ చేయగలుగుతాం. ఓకేనా. ఇక్కడ మనం కొన్ని ట్రై చేద్దాం అనమాట. ఇది నేను నా బుక్లో నుంచి ఎక్కడుందో అది కూడా చెప్తాను చూడండి. సో ఇది ప్రీవియస్ ఇయర్ పేపర్ అనమాట. డిలే ఉంది. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, సో డిలే ఉంది, డిలే. ఓకేనా. ఇక్కడ దీన్ని ఎక్కువ పలుకుతున్నాం, లేని, సో అక్కడ పెడతాం అనమాట వర్డ్ స్ట్రెస్. నెక్స్ట్ బయోగ్రఫీ. సో ఇలా చెప్పాను కదా ఆల్రెడీ, గ్రాఫీ ఇవన్నీ వచ్చినప్పుడు ఇక్కడ చూడండి, లాజీ, గ్రాఫీ, ICAL ఇక్కడ వచ్చినప్పుడు ఏం చేయాలి, లాస్ట్ నుంచి థర్డ్ సిలబుల్ మీద స్ట్రెస్ తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, బయోగ్రఫీ ఉంది, బయోగ్రఫీ. ఓకేనా. సో ఇప్పుడు ఏంది, బయోగ్రఫీ. ఓకేనా. సో మీరు ఎక్కడ తీసుకోవాలంటే కనుక లాస్ట్ నుంచి 1, 2, 3 థర్డ్ వర్డ్ మీద తీసుకోవాలి. సో ఓ మీద తీసుకున్నా ఇక్కడ, అంతే. క్యారీ మోనోసిలబిక్ పైన వచ్చేసి, నేచర్ పైన వచ్చేసిద్ది. అప్లికేషన్ ఉందనుకోండి, అప్లికేషన్ లాంగ్ సిలబుల్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ITI ఏమన్నా వచ్చింది, అట్లా కూడా తీసుకోవచ్చు.
అప్లికేషన్ లాస్ట్ నుంచి సెకండ్. సో సెకండ్ వన్ ITI అయిన వచ్చినప్పుడు లాస్ట్ నుంచి సెకండ్ వన్ తీసుకోవాలి. ఓకేనా. విక్టరీ ఫస్ట్ వర్డ్. హోటల్. ఓకేనా. పైన జెల్లీ ఫిష్, ఇది కాంప్లెక్స్ వర్డ్ అనమాట. ఫస్ట్ తీసుకుంటాం కాంప్లెక్స్ వర్డ్కి. ఇలా అనమాట, ఇలా ఉంటుంది అనమాట వర్డ్ స్ట్రెస్ అనేది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Share it with your friends. Thank you for watching. Bye bye.